హలో అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు కూడా, నా డిన్నర్ వరకు కూడా వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అయితే వేసానండి. ఇంకా కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. వంట క్యారెట్ ఫ్రై అయితే చేశాను. రైస్ అయితే నేను వార్చి వండుతానండి. ఇప్పుడు దోశలు అయితే వేసుకున్నాము. ఇంతకీ మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఇంకా మా మనుకి అయితే తినిపిస్తున్నాను. ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే నేను షూట్ చేస్తాను ఈ రోజు నుంచి. ఇంక డైలీ పెడతానండి. ఇంకా మీ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తానండి. కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతకీ ఏం టిఫిన్ చేస్తారో కామెంట్ చేయండి. నా మను అయితే నా ఫోన్ చూపిస్తున్నాడు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఆఫీస్కి అయితే రెడీ అయిపోయి లంచ్కి అయితే బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అవి లంచ్ బాక్సెస్ అనేది పెట్టేసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి, అందుకే పిల్లలకి హాలిడే అనేది ఇచ్చారు. దానికోసం కొంచెం లేట్ అయిపోయింది. ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. అలాగే పిల్లల్ని కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేద్దామని వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను. అక్కడ చదువుకోవడానికి, డ్రాయింగ్స్ వేసుకోవడానికి అయితే తెచ్చుకున్నారు. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసి నేనైతే ఆఫీస్కి అయితే వచ్చేసానండి. ఇది ఆఫీస్. ఇంకా లంచ్ టైంలో ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. ఇంతకీ టుడే లంచ్లో మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే క్యారెట్ రైస్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా మధ్యలో చాయ్ తాగడం, ఆఫీస్ వర్క్ ఇట్లా ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడే నాకు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తాను కదా, ఎప్పుడైనా నాకు లైనింగ్స్ గట్టా కావాలంటే నేను ఇప్పుడే వెళ్ళేటప్పుడే తీసుకుంటాను. లైనింగ్ షాప్కి అయితే వెళ్ళి లైనింగ్ అనేది తీసుకున్నాను. అర్జెంట్ బ్లౌజ్ కుట్టాలి అంటే వేరే వాళ్ళకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. తర్వాత బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అట్టికే ఎగురైతే పెట్టేశాను. ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. నేను రైస్ అనేది ఇట్లనే వండుతానండి. ఇప్పుడు చాలామంది ఎలక్ట్రికల్ కుక్కర్లో రైస్ వండుకుంటున్నారు కదా, అలా వండుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి అది వేడి కాబట్టి ఇలా అయితే వండుతున్నాను నేను. ఇంకా ఫైనల్గా అయిపోయింది. వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి బాగుంటుందని ఆవకాయ పచ్చడితో అట్టికే ఎగిరితో మనుకైతే తినిపిస్తున్నాను. వాడి ముద్ద పెట్టాను లేదు, సూపర్ అంటున్నాడు. డిన్నర్కి మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఇంకా వాడికి తినిపించి నేను కూడా తినేసి మొత్తం గిన్నెలు ఇవన్నీ కడిగేసుకున్నాక వర్క్ అంతా అయిపోయాక ఖాళీగా కూర్చుని పైనాపిల్ అనేది కట్ చేసుకుని తింటున్నామండి. లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత తిన్నాక ఏదో ఒకటి తినే అలవాటు అయితే ఉంది. ఇలా ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి ఉన్నవాళ్ళు. మా వాళ్ళు అయితే తమ్ముడు కూడా వచ్చాడు. మా వాళ్ళు అయితే క్రికెట్ అయితే మస్తు ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నారు. మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.